ఈ పరిశ్రమ మాకొద్దని పరిశ్రమ నిర్మాణం చేపడితే గ్రామంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు స్పందించి పరిశ్రమ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫోమ్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికే గ్రామ శివారులో వెలిసిన ఓ ఫార్మా పరిశ్రమతో అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ నిలిపివేయాలని గ్రామస్తులు అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు. పరిశ్రమ నిర్మిస్తే ప్రాణాలకు ముప్పు ఉందని, పనులు చేపడితే సహించేది లేదని గ్రామస్తులు హెచ్చరించారు. అధికారులు స్పందించి పరిశ్రమ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న పరిశ్రమ ద్వారా వచ్చే దుర్గంధపు వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పరిశ్రమలకు సమీపంలో ఉన్న పాఠశాల ఉన్నందున విద్యార్థులు చదువుపై కూడా దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు. పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో చాలా గ్రామాల్లో రోగాల బారిన పడ్డారని, నూతనంగా నిర్మించబోయే పరిశ్రమను సైతం నిర్మించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ పద్మ మాట్లాడుతూ పరిశ్రమ నిర్మాణానికి ఎన్ఓసి ఇవ్వలేదని, పరిశ్రమ యాజమాన్యం టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు తీసుకుని పరిశ్రమ నిర్మిస్తున్నట్లు తెలిపారు. గతంలో డిఎల్పిఓ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి వారికి వినతి పత్రం కూడా అందించడం జరిగిందన్నారు. స్కూల్ దగ్గర ఉంది, దానికోసమని మేము కంపెనీ ఫార్మా కంపెనీ కాదని చెప్పడం అంటుంది. పర్పుల కంపెనీ అని చెప్తున్నాం. కాదు, ఆ స్పాంజ్ కంపెనీ కాదు, అది ఎంఎస్ఎన్ కంపెనీ అయినప్పుడు వస్తుందని చెప్పి చార్టర్ కంపెనీ అని. ఇప్పుడు తీరా చూస్తే ఎంఎస్ఎన్ కంపెనీ అది అంత పెద్ద కంపెనీ అయింది. ఇది దిగిన మాకు భరోసా లేదు. గ్రామ ప్రజలు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు కాబట్టి దీన్ని మొత్తం గ్యాదర్ చేసి దాన్ని యాక్ట్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా కెమికల్ కంపెనీ, 100% కెమికల్ కంపెనీ అవుతుంది. అది అవుతుంది ఇట్లా కంపెనీ మాకు వద్దా అని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఒక నెల 2 నెలల నుంచి. కానీ గ్రామ ప్రజలు పట్టించుకుంటే బాగుంటుందేమో, ఉపాధి కోసం కాదు, మాకు పిల్లలు మంచిగా ఉండాలని చెప్పేసి అంతే. కంపెనీ వద్దు అని మేము తీర్మానం చేసినాం గ్రామసభలో. ఆ కంపెనీతో పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇది 3వ పనులు ఆఫ్ చేయడం, మేము ఆఫ్ చేయడం, వాళ్ళు వచ్చి పగలు ఎవరు లేకపోయినప్పుడు పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అధికారులు కొంచెం పట్టించుకోవాలని కోరుచున్నాం. వల్ల మాకు కెమికల్ ఇప్పుడు పిల్లలకు పొల్యూషన్ స్కూల్ దగ్గరనే ఒక 220 మీటర్స్ కూడా లేదు. అంత దగ్గరలో ఈ కంపెనీ వద్దు. చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, పొల్యూషన్ ప్రాబ్లం అవుతుందని మేము దీన్ని పాత కంపెనీ నుంచి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి. ఏం కంపెనీ అది? అది ఫార్మర్ ఎంఎస్సి కంపెనీ నుంచి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి. అప్పుడు కూడా ఫార్మా కంపెనీ కాదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అలాగే మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇప్పుడు ఇది కూడా కాదు అని అంటుంది. అప్పుడు అయినాక మళ్ళీ మనం ఏం చేయలేం కదా, అందుకే ముందే పనులు ఆఫ్ చేస్తున్నాం. అది